నేను అంటే నా ఆర్ట్ కలెక్షన్ ఎంత వర్తో తెలుసా మీకు? అది మీ ఆర్ట్ కలెక్షన్ ఎక్కడ ఉందో నాకు తెలిసే కదా. బట్ ఐ హ్యావ్ అన్ ఆర్ట్ కలెక్షన్. హౌ మచ్ మై ఆర్ట్ ఇస్ వర్త్? పెయింటింగ్స్ ఆర్ ఆర్ట్ పీసెస్? పెయింటింగ్స్. ఓన్లీ పెయింటింగ్స్. పెయింటింగ్స్. Any notable artist? This generation, all contemporary artists. I'll tell you one thing. I have a painting of a Padmavati Devi. ఢిల్లీ ఆర్టిస్ట్ని ఒక ఆవిడని తీసుకొచ్చి నేను ఫస్ట్ క్యాంప్స్ జరుపుతూ ఉంటే నేను 2014లో వేయించాను. అట్ దట్ ఆవిడకి ఇచ్చింది నేను 3 to 4 lakhs ఆ రోజుల్లో. ఓకే, బట్ ఆ రోజుల్లోనే షీ వాజ్ వెరీ హై. నౌ దట్ సేమ్ ఆర్ట్ వర్క్ is worth around 2 crores. Wow. అలాంటి ఎన్ని ఉన్నాయి? I have quite a few. I think I have around... మీ house లో? No. చెప్పలేదు. Everything. No. Everything I have the artwork. All my artwork. మీరు యూనివర్సిటీ అన్నారు చూడండి. I don't think you went around the university. No, I didn't. Yes. భారతదేశంలో కాదు, ఏషియాలో it is one of the best campuses of any university. నేను రాసిస్తా. నాకన్నా మా నాన్నగారి కన్నా విపరీతమైన 1000 కోట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఛాలెంజ్ చేస్తాను, లెట్ ఎనీబడి రెప్లికేట్ మోహన్ బాబు యూనివర్సిటీ. కానీ నేను చేయాల్సింది ఇంకా ఎంతో ఉంది. మై లైబ్రరీ ఈజ్ వర్త్ 25 crores. ఓకే, ఆల్ మై ఆర్ట్ వర్క్ ఈజ్ ఇన్ ద లైబ్రరీ. ఎస్. ఓకే, ఆల్ మై... ఎందుకు అక్కడ పెట్టామంటే ఆర్ట్ అనేది ఎవ్రీబడి షుడ్ ఎంజాయ్ ఇట్. దే షుడ్ కమ్ అండ్ యూ ఆల్సో నో నా ఆర్ట్ వర్క్ నేను ఆప్షన్ చేసి belongs to the trust or you? ద విష్ణు మంచు ఆర్ట్ ఫౌండేషన్ ఇస్ మైన్. బట్ డూ యూ నో దట్ ఇప్పుడు మీరు సమయం వచ్చింది కాబట్టి చెప్తాను, నా ఆర్ట్ వర్క్ని అప్పుడప్పుడు నేను ఆప్షన్ చేసి ఆ ఆర్టిస్ట్ పేరు పైన పేద విద్యార్థులను చదివిస్తాను నేను. ఎక్స్పెన్సివ్ ఆర్ట్ మీరు ఇప్పుడు కొన్నదాంట్లో దెర్ ఆర్ క్వైట్ అ ఫ్యూ. తెలుగు రాష్ట్రాల్లో నాకు విపరీతంగా నచ్చిన ఆర్టిస్టులు 2 ఉన్నారు. అంటే సీనియర్స్ గురించి మాట్లాడతా. అప్కమింగ్ ఆర్టిస్ట్ ఇప్పుడు రమేష్ గుర్జాలా అని ఒక ఆర్టిస్ట్ ఉన్నారు, ఎక్కువ దేవుడు బొమ్మలు గీస్తుంటారు. ఆయనదే నేను అందరికీ ఇస్తూ ఉంటాను. పిఎంకి ఇచ్చాను, అందరికి ఇచ్చాను. ప్రైమ్ మినిస్టర్ ఆటోగ్రాఫ్ దట్ అండ్ గేవ్ ఇట్ టు మీ ఆల్సో. రమేష్ గుర్జాలాది ఇస్తాను. ఆయన ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు ఆయన 1 by 1 సైజు వాజ్ అరౌండ్ 15,000 rupees. 15,000 1 by 1. Now the same 1 by 1 is 80,000 rupees. అలాంటి ఎన్నుకున్నారు. I kept investing on it. అంటే షేర్ మార్కెట్ లాగా ఇదంతా ప్యూర్ షేర్ మార్కెట్. కానీ ఏ ఆర్టిస్ట్కి ఎప్పుడు పడిపోద్దో నాకు ఆ నాలెడ్జ్ లేదు. సో దర్ ఇస్ సంబడి ఎల్స్ హూ లుక్స్ ఇన్ టు ఇట్ అండ్ ఆల్ దాట్. అండ్ రెండోది నో, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. సో ఇన్వెస్ట్మెంట్, దిస్ ఇస్ వీఆర్ డూయింగ్ ఇట్ బిజినెస్గా చూసారంటే మాత్రం సినిమాని ఇట్ డజంట్ మేక్ సెన్స్ వీ కీప్ మేకింగ్ మూవీస్. నేనే కాదు, ఎవరైనా సరే ఫిల్మ్ ఇండస్ట్రీలో బిజినెస్గా కానీ సినిమా చూసారంటే దేర్ ఇస్ జీరో సెన్స్. ఇది ప్యూర్ ప్యాషన్. దిస్ ఇస్ ప్యూర్ ప్యాషన్. ప్యాషన్తో ఉన్న వాళ్ళే ఇండస్ట్రీలో బతకగలరు. బిజినెస్గా నేను ఈ హీరోని పెట్టి ఆ హీరోని పెట్టి డైరెక్టర్ని పెట్టి ఇది బిజినెస్ అయిపోద్ది అని కానీ కథ కాకుండా మీరు ఎవరైనా ప్రాజెక్ట్ చేశారంటే ఆడదు. సేమ్ వే